మిత్రులారా, శ్రీకృష్ణ భగవానుని వాక్కు ప్రకారం కొన్ని అనుబంధాలు ఎంత గాఢంగా, ఎంత అంతర్లీనంగా ఉంటాయంటే అవి భగ్నమైనప్పుడు కేవలం బాహ్యంగానే కాకుండా అంతరంగంలో కూడా తీవ్రమైన విఘాతం కలుగుతుంది. ఆత్మ యొక్క మూలాలే పెకిలించబడతాయి మరియు మనిషి కొంతకాలం పాటు తనను తాను కోల్పోతాడు, తన సమస్థితిని కోల్పోతాడు. అయితే సరిగ్గా అటువంటి తీవ్రమైన విఘాతమే, అటువంటి అపారమైన వేదనే మిమ్మల్ని భగవంతుని వైపు సంపూర్ణ శక్తితో ఆకర్షిస్తుంది. మిమ్మల్ని రక్షించడానికి ఏ లౌకిక ఆసరా మిగలనప్పుడు, ఏ మానవుడు మిమ్మల్ని ఆదుకోలేనప్పుడు అప్పుడు ఆయన మిమ్మల్ని రక్షించడానికి వస్తాడు, మిమ్మల్ని పట్టుకోవడానికి వస్తాడు. ఎవరినైతే మీరు బహుశా ఏళ్ల తరబడి విస్మరించారో, ఎవరినైతే మీరు అశ్రద్ధ చేశారో, ఆయన మీ విరిగిన మొక్కలను కేవలం ఒక కళాకారుడు విరిగిన వస్తువును అతికించినట్లుగా అతికించడమే కాకుండా వాటికి ఒక నూతన రూపాన్ని, ఒక వినూతన స్వరూపాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి దివ్యమైన రూపం, దానిలో ఇప్పుడు ఆయన స్వయంగా నివసించగలడు, దానిలో ఇప్పుడు ఆయన కొలువుండగలడు. ఇప్పుడు ఆ ఖాళీ, ఎవరిదో నిష్క్రమణతో ఏర్పడిన ఆ శూన్యత, అది పరమాత్ముని ప్రేమపూరిత సాన్నిధ్యంతో, ఆయన శాంతితో సంపూర్ణంగా నిండిపోతుంది. అప్పుడు మీకు స్పష్టంగా అవగతమవుతుంది, ఏ అనుబంధమైతే మిమ్మల్ని ముక్కలు చేసిందో, ఏ అనుబంధమైతే మీకు ఇంతటి బాధనిచ్చిందో, అది వాస్తవానికి మిమ్మల్ని దైవంతో, మీ నిజస్వరూపంతో అనుసంధానించడానికి ఒక సాధనంగా, ఒక కారణ జన్మంగా మారిందని. అందుకే ఆత్మ యొక్క అగాధాల వరకు చేరే ఆ బాధలకు జడియకు. అవి మిమ్మల్ని ఆయన ఒడిలోకే, ఆయన శరణంలోకే చేరవేస్తాయి. దేనికోసమైతే మీరు జన్మజన్మలుగా అన్వేషిస్తున్నారు. మనమందరం జీవితంలో ఏదో ఒకటి సంపాదించాలని ఆతృతాలు జీవిస్తుంటాం. ఆత్మీయుల సమూహం ఉన్నప్పటికీ, అందరితో కలిసి ఉన్నప్పటికీ ఒక విలక్షణమైన గాఢమైన ఏకాంతం మనల్ని ఆవరిస్తుంది. జనం ఉంటారు, సంభాషణలు ఉంటాయి, నవ్వులు పరిహాసాలు ఉంటాయి. కానీ ఆత్మ యొక్క ఆక్రందనను ఎవ్వరూ వినరు, హృదయం యొక్క లోతులను ఎవ్వరూ స్పృశించరు. మరియు నెమ్మదిగా ఈ బాహ్య అంతరము, ఈ సంభాషణల శూన్యత అంతరంగంలోకి కూడా ప్రవేశించడం మొదలవుతుంది. మీరు మాట్లాడతారు, కానీ ఎవరూ గ్రహించినట్లు అనిపించదు. మీరు చూస్తున్నారు, కానీ ఎవరూ మీ కళ్ళ వెనక దాగి ఉన్న వేదనను చదవలేరు. అప్పుడు ఒకరోజు మీరు అలసిపోయి, ఓడిపోయి నిశ్శబ్దంగా ఉంటారు. మరియు ఇదే నిశ్శబ్దం భగవంతుని ప్రథమ స్పర్శ, ఆయన సాన్నిధ్యానికి మొదటి సూచన. ఇది అటువంటి నిశ్శబ్దం, దీనిలో ఏ అభీష్టముండదు, ఏ ఫిర్యాదు ఉండదు, ఏ కటుత్వం ఉండదు. ఇది కేవలం ఒక గాఢమైన స్వీకరణ, ఒక ప్రశాంతమైన సమర్పణ. ఈ నిశ్శబ్దం భగవంతుని భాష. ఇది మీ ప్రతి కన్నీటిని, మీ ప్రతి ఆకాంక్షను, మీ ప్రతి బాధను చెప్పకుండానే వింటుంది, గ్రహిస్తుంది. ఇప్పుడు మీకు ఎవరితోనూ ఏమీ చెప్పాల్సిన, ఏమీ వివరించాల్సిన అవసరం అనిపించదు. ఎందుకంటే మీ అంతరాత్మ, మీ ఆత్మ స్వయంగా భగవంతునితో నేరుగా సంభాషించడం ఆరంభిస్తుంది. మరియు ఈ నిశ్శబ్ద సంవాదనలు అటువంటి గాఢమైన ప్రశాంతత ఉంటుంది, అటువంటి ఉపశమనం ఉంటుంది. అది మాటలతో నిండిన కోలాహల ప్రపంచంలో కంటే ఎంతో శక్తివంతమైనది మరియు శాశ్వతమైనది. అందుకే జీవితం మిమ్మల్ని నిశ్శబ్దం చేసినప్పుడు, మీ మాటలు ముగిసినప్పుడు అర్థం చేసుకోండి, భగవంతుడు ఇప్పుడు మీతో నేరుగా సంభాషించబోతున్నాడని, మీకు తన సందేశాన్ని అందించబోతున్నాడని. మనిషి యొక్క అత్యంత గొప్ప బలం అతని ఆశ, భవిష్యత్తు పట్ల ఆశావాదం. కానీ ఇదే ఆశ పదే పదే భగ్నమైనప్పుడు, పదే పదే నలిగిపోయినప్పుడు, ఆశలు పదే పదే నిరాశలుగా పరిణమించినప్పుడు, అప్పుడు మనసు అలసిపోతుంది, పరాజయాన్ని అంగీకరించడం మొదలుపెడుతుంది. ఒకరోజు వస్తుంది, అప్పుడు మీకు ఏ చమత్కారంపైనా, ఏ అసాధ్యంపైనా నమ్మకముండదు. విడిపోయిన ఆత్మీయులు తిరిగి వస్తారనే నమ్మకముండదు. మరియు మీరనుకుంటారు, ఇప్పుడు జీవితం కేవలం ఒక భారంగా సాగుతుందని, జీవిస్తున్నదని కాదు. కానీ సరిగ్గా ఇదే క్షణంలో, ఈ గాఢమైన నిరాశలోనే భగవంతుని అత్యంత గాఢమైన కరుణ, ఆయన అత్యంత గొప్ప చమత్కారం వ్యక్తమవుతుంది. ఎప్పుడైతే మీ అంతరంగంలో ఆశ యొక్క ప్రతి జ్వాల ఆరిపోతుందో, అప్పుడు భగవంతుడు స్వయంగా ఒక అజరామరమైన దీపమై మీ హృదయంలో ప్రకాశిస్తాడు. అటువంటి దివ్య దీపం, దాన్ని ఏ బాహ్యబాధ, ఏ తిరస్కరణ, ఏ అపమానం ఎన్నటికీ ఆర్పివేయలేదు. ఆ దీపం మీకు ముందున్న మార్గాన్ని చూపడమే కాకుండా, మీరు ఒంటరిగా లేరని, మీరు ఎన్నడూ ఒంటరిగా ఉండలేరని మళ్ళీ మీకు గాఢంగా అనుభూతి చెందిస్తుంది. ఎన్నడూ లేరు. ఇదే దివ్య దీపం, ఇదే అంతరంగిక కాంతి, ఆ ఆత్మీయ అనుభవం, ఆ నిజమైన ఆసరా. దాన్ని మీరు తెలిసి తెలియక జీవితాంతం అన్వేషిస్తున్నారు. ఇప్పుడు మీ మనసు ప్రపంచంలోని అశాశ్వతమైన ఆశలతో కాదు,
భగవంతుని శాశ్వతమైన ప్రేమతో అనుసంధానమయ్యుంది. మరియు ఇదే అనుబంధం, ఇదే సంబంధం మిమ్మల్ని మళ్లీ జీవింపజేస్తుంది, మీకు యథార్థమైన జీవితాన్నిస్తుంది. జీవితంలో మనం ఎన్నో పొందడానికి, సాధించడానికి ప్రయత్నిస్తాం. కొన్ని ప్రత్యేక అనుబంధాలు, కొన్ని ముఖ్యమైన అవకాశాలు, కొన్ని ఆశించిన స్వప్నాలు. కానీ అన్నీ మనకు దక్కవు, అన్నీ మన ప్రణాళిక ప్రకారం సాగవు. కొన్నిసార్లు సరైన వేళ కుదరదు, కొన్నిసార్లు జనం తోడుగా నిలవరు, కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలించవు. అప్పుడు మనసు పశ్చాత్తాపంతో నిండిపోతుంది. అయ్యో అలా జరిగి ఉంటే బాగుండేది, అయ్యో ఇలా చేసి ఉంటే బాగుండేది అని. ఆత్మ అసంఖ్యాకమైన ప్రశ్నలతో చుట్టుముట్టబడుతుంది. ఏమయ్యేది అతను లేదా ఆమె లభించి ఉంటే? ఏమయ్యేది నేను సఫలీకృతుడనయ్యుంటే? కాని ఆత్మ యొక్క సత్యం ఇది, జీవితం యొక్క గూఢ రహస్యం ఇది. గౌరవం, కీర్తి, సంపద, ప్రేమ, విజయం, గుర్తింపు, వీటన్నింటి కోసం ఒక అందమైన పరుగుపందెం సాగుతోంది. ఈ ఆతృత, ఈ తొందరపాటు మన శ్వాసగతిని వేగవంతం చెయ్యడమే కాకుండా మన మనసు యొక్క స్థిరతను, ప్రశాంతతను కూడా హరించివేస్తుంది. కాని ఒక దశ వస్తుంది. అనుభవం యొక్క పరిణితితో ఈ బాహ్య పరుగుపందెం తానంతటదే మందగించడం మొదలవుతుంది, నిదానిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా దేనినైనా సాధించాలనే తీవ్రమైన ఆకాంక్ష ఉండదు, దేనినైనా కోల్పోతామనే గాఢమైన భీతి ఉండదు. ఇప్పుడు కేవలం ఒక గాఢత, ఒక స్థిరత్వం, ఒక నిశ్శబ్దమైన ప్రశాంతత ఉంటుంది. అక్కడ ప్రతిక్షణం దానంతటదే సంపూర్ణంగా గోచరిస్తుంది. ఇదే ఆత్మ యొక్క స్వరూప జ్ఞానం, దాని సహజ స్థితి ఇప్పుడు మీకు బోధపడుతుంది. మీ కొరకు ఏది ఉద్దేశించబడిందో, మీ విధిలో ఏది వ్రాయబడిందో అది మీ వద్దకు దానంతటవే వస్తుంది. తొందరగా కాదు, ఆలస్యంగా కాదు, సరిగ్గా దాని నిర్ణీత వేళ్లకు. ఇప్పుడు మీరు మనిషి గడియారంతో కాదు, ఈశ్వరుని గడియారంతో జీవించడం మొదలుపెడతారు. ఆయన నియమం ప్రకారం నడుచుకుంటారు. అక్కడ ప్రతి క్షణం ముందే నిర్దేశించబడింది, ప్రతి అనుభవం ముందుగానే నిశ్చయించబడింది, ప్రతి ఘటనకు దాని సొంత ప్రయోజనం ఉంది. ఇది జీవితంలో అత్యంత నిశ్చలమైన, అత్యంత స్థిరమైన అవస్థ. బయట ఎంత కోలాహలమున్నా, ఎంత అలజడి ఉన్నా అది మీ అంతరాంగిక శాంతిని స్పృశించలేదు, దాన్ని కలవరపరచలేదు. మరియు ఈ స్థితిలో మీరు కేవలం జీవించి ఉండడమే కాదు, మీరు మేల్కొంటారు. మీ ఆత్మస్థాయిలో, మీ చైతన్య స్థాయిలో సంపూర్ణంగా జాగృతమవుతారు. అనేకసార్లు జీవితం అటువంటి మలుపు తీసుకుంటుంది. అటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అక్కడ ఇక ఏమీ మిగలలేదని, సర్వం సమాప్తమైందని అనిపిస్తుంది. అనుబంధాలు తెగిపోతాయి, ఆరోగ్యం క్షీణిస్తుంది, కూడబెట్టిన ధనం కరిగిపోతుంది, ఆసరగా నిలిచినవారు దూరమవుతారు. ఇక జీవితంలో ఏమీ మిగలలేదని, కేవలం అంధకారమే అలుముకుందని అనిపిస్తుంది. కాని ఇదే ఆ స్థానం, ఇదే ఆ అధమస్థానం. ఇక్కడి నుంచే ఈశ్వరుని కార్యం ఆరంభమవుతుంది. ఇక్కడే ఆయన ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు పూర్తిగా శూన్యంగా భావిస్తారో, ఎప్పుడైతే మీ అహంకారం పూర్తిగా చూర్ణమవుతుందో, అప్పుడు ఆయన మిమ్మల్ని ఒక నూతన రూపంలో, ఒక నూతన అచ్చులో మోయడం ఆరంభిస్తాడు. మీరు మీ బూడిద నుంచి, మీ బాధ మరియు విధ్వంసం నుంచి ఒక నూతన చైతన్యంలోకి, ఒక నూతన జీవితంలోకి ఉద్భవిస్తారు. పురాణ గాథలలో వర్ణించిన ఫీనిక్స్ పక్షి తన బూడిద నుంచి పునర్జీవితం పొందినట్లుగా ఇప్పుడు మీరు పాత మీరుగా ఉండరు. మీరు ఏమనుకున్నారో ఆ మీరుగా ఉండరు. ఇప్పుడు మీరు అనుభవంతో పరిణితి చెందారు, బాధతో పవిత్రులయ్యారు, మరియు సమర్పణతో అలంకరించబడ్డారు, వినమ్రులయ్యారు. ఇదే భగవంతుని అద్భుతమైన లీల, ఆయన క్రీడ. ఆయన మిమ్మల్ని విచ్ఛిన్నం చేస్తాడు, మిమ్మల్ని తుడిచివేస్తాడు, కేవలం మిమ్మల్ని తన యోగ్యులనిగా చేసుకోవడానికి, మిమ్మల్ని తన దివ్యత్వానికి అర్హులనిగా చెయ్యడానికి. అందుకే జీవితం సంపూర్ణంగా అంధకారంతో నిండి ఉన్నప్పుడు, ఏ ఆశాదీపం కనిపించనప్పుడు బయట వెలుగు కోసం అన్వేషించకు. మీ లోపలే దీపంగా మారండి, మీ ఆత్మజ్యోతిని వెలిగించండి. మరియు తెలుసుకోండి, ఇప్పుడు మీ కథ ముగిసిపోలేదని, బదులుగా ఇప్పుడు భగవంతుని కథ, ఆయన కరుణ యొక్క గాథ ఆరంభమవుతుందని. మరియు ఆ సమయం మీకోసం పూర్తిగా ప్రతికూలంగా ఉన్నప్పుడు, అప్పుడే సుఖాల నుంచి పొందే సుఖం కంటే ఎక్కువ సుఖం మిమ్మల్ని ఆవరిస్తుంది, మీకు బోధపడుతుంది, అనుభవం వస్తుంది. అనురూపంగా చాలామంది చెప్తారు, మరియు తరచుగా మనం కూడా విశ్వసిస్తాం, ఏడ్వకు, బలహీనపడకు, దృఢంగా ఉండు అని. కానీ ఆత్మ యొక్క మహోన్నత శక్తి దాని కఠినత్వంలో కాదు, దాని సునీతత్వంలో, దాని మృదుత్వంలో ఉంది. ఎవరైతే ఏడవగలరో వారే గాఢంగా అనుభూతి చెందగలరు, మరియు ఎవరైతే గాఢంగా అనుభూతి చెందగలరో వారే భగవంతునితో యథార్థమైన సంబంధాన్ని ఏర్పరచుకోగలరు, ఆయన కృపను అనుభవించగలరు. భగవంతుడు మీ కన్నీళ్లను మీ బలహీనతగా భావించి సంఖ్యల్లో గణించడు. ఆయన మీ ప్రతి అశ్రువును, మీ ప్రతి ఆవేదనను ఒక సందేశంగా, ఒక పాఠంగా మార్చి మీ అంతరంగంలోకి తిరిగి పంపుతాడు.
ఒక ఆత్మీయుని అశ్రద్ధ వల్ల, నిర్లక్ష్యం వల్ల జారిన అశ్రువు అది మీకు ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని చూపించి అంతరంగిక శక్తిని దర్శింపజేయగలదు, మిమ్మల్ని ఆత్మనిర్భరులుగా చెయ్యగలదు. ఒక ప్రియమైన స్వప్నం భగ్నమవ్వడం వల్ల రాలిన అశ్రువు అది మిమ్మల్ని మోహం నుండి విడిపించి ఏదైనా కొత్త శ్రేష్టమైన మార్గంలోకి నడిపించగలదు. మరియు ఏకాంతంలో, నిశ్శబ్ద ప్రార్థనలో, భగవంతుని స్మరణలో జారిన అశ్రువు అది మీకు భగవంతునికి మధ్య ఉన్న ప్రతి అంతరాన్ని, ప్రతి తెరను తొలగించగలదు, మిమ్మల్ని ఆయనకు అత్యంత సమీపంగా తీసుకురాగలదు. అందుకే ఏడ్వండి. హృదయం ద్రవించినప్పుడు నిస్సందేహంగా ఏడ్వండి, కాని ఎరుకతో ఏడ్వండి. ఈ అశ్రువులు వ్యర్థంగా పోవట్లేదని అర్థం చేసుకుని ఏడ్వండి. అవి మిమ్మల్ని పవిత్రులని చేస్తున్నాయి, మిమ్మల్ని భగవంతుని వైపు మరింత సన్నిహితంగా తీసుకువస్తున్నాయి, మీ ఆత్మను మరింత పారదర్శకంగా, మరింత గ్రహణశీలంగా మారుస్తున్నాయి. కొన్నిసార్లు జీవితం ఒక అటువంటి మలుపు తీసుకుంటుంది. మీదేదో మీ ప్రారబ్ధంలో భాగం, ఏదో అది ఏ పరిస్థితిలోనైనా, ఏ అవరోధాన్ని దాటి అయినా మీ వద్దకు చేరి తీరుతుంది. మరియు ఏది మీ వద్దకు చేరలేదో అది మీది కానే కాదు. అది కేవలం ఒక అనుభవం, ఒక పాఠం, ప్రయాణంలో ఒక మలుపు, మీ గమ్యం కాదు. అందుకే పదే పదే వెనుదిరిగి ఆ శూన్యంలన్నీ, ఆ కొరతను చూడకు. అది ఎవరైనా లేకపోవటం వల్ల, ఏదైనా లభించకపోవటం వల్ల ఏర్పడింది. ఇప్పటికి మీ వద్ద ఉన్న దానిపై దృష్టి సారించు. మీ నడుస్తున్న శ్వాస ఉంది, మీ అచంచలమైన విశ్వాసముంది, మరియు మీకు సదా తోడుండే భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే వాస్తవానికి ఏది కోల్పోయినా ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుందో అదే మీది. మరియు అది తిరిగి రాకపోతే అది ఎప్పటికీ తిరిగి రాకూడనింది. అది మీకోసం కాదు. ఈ సత్యం వినడానికి ఎంత కఠినంగా అనిపించినా ఆత్మకు అంతగా శాంతినిస్తుంది, దానిని విముక్తం చేస్తుంది. చాలామంది ఫిర్యాదు చేస్తారు, ఈ ప్రశ్న వేస్తారు: జీవితం పదే పదే ఎందుకు విచ్ఛిన్నం చేస్తుంది? పదే పదే ఎందుకు అవమానిస్తుంది? ఎందుకు పదే పదే విశ్వాసఘాతం, వంచన యొక్క అగ్నిలోకి నెట్టివేస్తుంది? కానీ ఇది గ్రహించడం ముఖ్యం. ఇది శిక్ష కాదు, దండన కాదు. ఇది ఆత్మ యొక్క పునర్నిర్మాణం, దాని శుద్ధీకరణ మరియు ఉన్నతీకరణ. ఒక శిల్పి ఒక సుందరమైన ప్రతిమను చేయడానికి రాయిపై సుత్తి ఉలితో అసంఖ్యాకమైన దెబ్బను కొట్టినట్లు, అనవసరమైన భాగాన్ని తొలగించినట్లు, అలాగే భగవంతుడు మీ ఆత్మపై బాధ, కష్టం, నష్టం యొక్క దెబ్బలు కొట్టి మీకు దివ్యత్వం, సంపూర్ణత యొక్క రూపాన్ని ఇస్తాడు. ప్రతి విచ్ఛిన్నం, ప్రతి అసురువు, ప్రతి ఏకాంతం, ప్రతి విశ్వాసఘాతం ఇవన్నీ ఆత్మ యొక్క ఉపరితలంపై పేరుకుపోయిన అహంకారం, మోహం, వాసనల మాలిన్యాన్ని తొలగించే ఉపకరణాలు. ఎప్పుడైతే పాతది అంతా, అసత్యమంతా భగ్నమవుతుందో అప్పుడే కొత్తది, సత్యమైనది, శాశ్వతమైనది ఆవిర్భవిస్తుంది. మీ వాస్తవ స్వరూపం ఏదో, మీ దివ్య గుర్తి ఏదో అది. ఇప్పుడు మీరు పాత మీరుగా మిగలరు. మీరు ఏమనుకున్నావో ఆ మీరుగా ఉండరు. ఇప్పుడు మీరు ప్రేమలో మరింత గాఢంగా వెళతారు, నిశ్శబ్దంలో మరింత సమర్థులవుతారు, మరియు సహనంలో దివ్యులవుతారు. మీ సామర్థ్యం పెరుగుతుంది. అందుకే తదుపరిసారి జీవితం మిమ్మల్ని గాయపరిచినప్పుడు తప్పకుండా ఏడవండి. బాధను అనుభవించడం సహజం, కానీ ఈ గాయం వ్యర్థం కాదని తెలుసుకుని మీకు భగవంతుని నైపుణ్య కలిగిన హస్తాల నుండి ఒక నూతన సుందరమైన రూపం లభిస్తుందని, మీరు మరింత ప్రకాశిస్తున్నారని తెలుసుకోండి. సంబంధాలు, అనుబంధాల యొక్క అతిపెద్ద వేదన, అతిపెద్ద దుఃఖం ఏమిటంటే మనం వాటి నుండి ఎన్నో ఆశలను పెంచుకుంటాము. ప్రేమ, అవగాహన, సమయం, మద్దతు. మరియు ఈ ఆశలు, ఈ అంచనాలు ఫలించనప్పుడు మన హృదయం భగ్నమవుతుంది, గాఢమైన గాయం తగులుతుంది, మనసు తీవ్రంగా అలసిపోతుంది, నిరాశ చెందుతుంది, మరియు ఆత్మ గాయపడుతుంది, దానిలో కటుత్వం నిండిపోతుంది. కానీ అనుభవాల నుండి నేర్చుకుంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు మీరు ఏ అంచనావే లేకుండా, ఏ అభీష్టం లేకుండా కేవలం నిర్మలమైన ప్రేమ మరియు స్వీకరణ భావనతో సంబంధాలను చూడగలుగుతారు. అప్పుడే అవే సంబంధాలు, అవే అనుబంధాలు ఒక నూతన ఆరోగ్యకరమైన రూపంలో మీ జీవితంలో మళ్లీ వికసిస్తాయి. ఇప్పుడు మీరు ఎవరి నుండి నేను కోరరు, మీరు కేవలం ఇవ్వటం మాత్రమే తెలుసుకుంటారు. మీ స్నేహాన్ని, నీ కరుణను, నీ అవగాహనను పంచటం మాత్రమే తెలుసుకుంటారు. మరియు ఈ ఇవ్వటం ఏ నిర్బంధం నుండి లేదా ప్రదర్శన నుండి కాదు, బదులుగా అంతరంగ పూర్ణత్వం నుండి, సహజత్వం నుండి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీ హృదయంలో భగవంతుని ప్రేమ అవతరించింది. ఇప్పుడు నీ లౌకిక సంబంధాలు కూడా నీ అహంకారానికి సంబంధించినవి కావు, భగవంతునికి సంబంధించినవిగా, ఆయన లీలలో భాగంగా మారిపోతాయి. నీ ప్రేమ ఇప్పుడు బాహ్య నిబంధనలపై, ఇచ్చిపుచ్చుకోవటాలపై ఆధారపడి ఉండదు. అది దివ్యత్వం నుండి, ఆత్మ యొక్క ఔదార్యం నుండి ప్రేరణింపబడుతుంది. ఇప్పుడు ఎవరూ మిమ్మల్ని తేలికగా విచ్ఛిన్నం చెయ్యలేరు, మిమ్మల్ని వారి స్వార్థం కోసం మార్చలేరు.
ఇప్పుడు మీరు ప్రతి సంబంధంలో, ప్రతి వ్యక్తిలో భగవత్ సాన్నిధ్యాన్ని, దాని స్వరూపాన్ని అనుభూతి చేయటం ఆరంభిస్తారు. అప్పుడు ప్రతి సంబంధం ఒక ఆరాధనగా మారుతుంది, ప్రతి కర్మ ఒక యజ్ఞంగా మారుతుంది, ప్రతి నిశ్శబ్దం ఒక గాఢమైన ప్రార్థనగా మారుతుంది. మనం జీవితంలో అత్యంత కఠినమైన కాలం గుండా వెళుతున్నప్పుడు చాలాసార్లు చుట్టూ కేవలం అంధకారమని అనిపిస్తుంది. ఏ దిక్కు కనిపించదు, ముందుకు సాగడానికి ఏ మార్గం గోచరించదు, ఆదుకునే చెయ్యి కనిపించదు. ఈ అంధకారం ఎంత దట్టంగా మరియు భయంకరంగా ఉంటుందంటే మనం మన అస్తిత్వాన్ని కూడా, మన గుర్తింపుని కూడా కోల్పోవటం మొదలు పెడతాము. ఈ అంధకారం ఎందుకు, ఈ బాధ ఎందుకు, మరియు దీని నుండి ఎలా బయటపడాలి అని మనం నిష్ఫలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. కానీ ఎప్పుడైతే మనం సంపూర్ణంగా భగ్నమవుతామో, మన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయో, అప్పుడే ఒక అదృశ్య హస్తం, ఒక కారుణ్య శక్తి మనల్ని మెల్లగా పైకి లేపుతుంది. భగవంతుని కరుణ లేకుండా ఇది సాధ్యం కాదు. ఆత్మ అలసిపోయి ఓడిపోయి కూర్చున్నప్పుడు, మనసు అన్ని ఆశలతో నిరాశ చెంది శూన్యమైనప్పుడు, అప్పుడే భగవంతుడు తన అపారమైన అనుగ్రహంతో ఒక చిన్న ప్రకాశ కిరణాన్ని పంపుతాడు. ఒక నూతన ఆలోచనను, ఒక నూతన ప్రేరణను ఇస్తాడు. అది మనకు జీవితాన్ని ఒక నూతన దృక్పథంతో చూడటానికి, అర్థం చేసుకోవటానికి అవకాశమిస్తుంది. ఈ దివ్య ప్రకాశంతో మనం మళ్ళీ మన మరిచిపోయిన మార్గాన్ని గుర్తిస్తాము, మన ప్రయోజనాన్ని స్మరించుకుంటాము, మరియు ప్రతి దట్టమైన అంధకారం తరువాతే వెలుగు ఆగమనం ఉంటుందని, ప్రతి పాత తర్వాత శాంతి సాధ్యమే అని మనకు గాఢమైన అనుభవం కలుగుతుంది. జీవితంలో ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా, ఏ సంక్షోభం చుట్టుముట్టినా భగవంతుడు మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టరని ఎల్లప్పుడూ స్మరించండి. ఆయన ప్రతి అడుగులో, ప్రతి శ్వాసలో మీతో ఉంటారు. ఆ కష్టం ఎంత పెద్దదిగా కనిపించినా ఒక సమయం వస్తుంది. అప్పుడు భగవంతుని కృపతో ఆ భారం తేలికగా అనిపించటం మొదలవుతుంది. మరియు ముందున్న మార్గం కూడా నెమ్మదిగా, స్పష్టంగా మరియు తేటగా అవుతుంది. మనం ఏదైనా అత్యంత కఠినమైన కాలం గుండా వెళుతున్నప్పుడు మనకు తరచుగా ప్రపంచంలో ఏదీ మన పక్షాన లేదని, సర్వం మనకు వ్యతిరేకంగా జరుగుతుందని అనిపిస్తుంది. ప్రియమైన అనుబంధాలు తెగిపోతాయి, ఇళ్లుగా పెంచుకున్న స్వప్నాలు చెదిరిపోతాయి, మరియు మనం అంతరంగికంగా పూర్తిగా శూన్యంగా, పూర్తిగా ఏకాకిగా అనుభూతి చెందుతాము. ఈ నిరాశజనక స్థితిలో ఇదంతా అసలు ఎందుకు జరుగుతుందో, మనతోనే ఎందుకు జరుగుతుందో మనకు గ్రహింపరానిదిగా ఉంటుంది. కానీ ఇదే ఆ సున్నితమైన సమయం. అప్పుడు మనం అత్యంత గాఢమైన ఆత్మీక అనుభవం కలుగుతుంది. అప్పుడు మనం మన ఆత్మకు అత్యంత సన్నిహితంగా ఉంటాము. బయట నుండి సర్వం ముగిసిపోయినప్పుడు, అన్ని బాహ్య ఆసరాగా నిలిచినవి దూరమైనప్పుడు, అప్పుడు అంతరంగ అగాధాలలో కేవలం ఒకే ఒక శక్తి, ఒకే ఒక అస్తిత్వం స్పష్టంగా గోచరిస్తుంది. అది భగవంతునిది. ఇదే ఆ సమయం. అప్పుడు మనం బాహ్య ప్రపంచంపు పరుగు పందెం నుండి విరమించుకుని, మన లోపల కోల్పోయిన సత్యాన్ని, మన వాస్తవ స్వరూపాన్ని అన్వేషిస్తాము. ఇప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాము, జరిగిందంతా కేవలం మన ఆత్మీక పరిణితి కోసం, మనల్ని అంతరంగికంగా బలపరచటానికి, మనకు ప్రపంచం యొక్క అశాశ్వతత్వాన్ని బోధించడానికి అవసరమని. ఈ గాఢమైన అనుభవం మనల్ని అంతరంగికంగా పూర్తిగా మార్చివేస్తుంది, మన రూపాంతరీకరణ చేస్తుంది. ఇప్పుడు మనకు స్పష్టంగా అనిపిస్తుంది, మనం మన మూల స్వభావం నుండి, మన ఆత్మశాంతి నుండి మార్గం తప్పిపోతాము. మన జీవితం యొక్క యథార్థ ప్రయోజనం నుండి చాలా దూరం వెళ్ళిపోతాము. మనసులో గాఢమైన సందిగ్ధత, నిరంతరం ఆందోళన మరియు భవిష్యత్తు పట్ల అనిశ్చిత ఒక పర్వతంలా అనిపిస్తుంది. ఈ స్థితి మన ఆత్మ సరైన దిశ నుండి పూర్తిగా మార్గం తప్పిపోయిందని, మరియు ఇప్పుడు తిరిగి రావడానికి ఏ మార్గం కనిపించట్లేదని మనకు అనిపించేలా చేస్తుంది. కానీ ఇదే ఆ క్షణం. అప్పుడు భగవంతుడు తన అపారమైన శక్తి మరియు కరుణతో మనల్ని మళ్ళీ మనతో, మన ఆత్మతో అనుసంధానింపచేస్తాడు. ఈ అనుసంధానం, ఈ పునఃకలిక ఎలా ఉంటుందంటే, దారి తప్పిన ఒక చిన్న పక్షి తన తల్లిని గుర్తించి దాని పిలుపు విని తిరిగి తన సురక్షితమైన గూటికి వచ్చినట్లుగా భగవంతుకు మనల్ని ఎన్నడూ ఒంటరిగా లేదా నిస్సహాయంగా వదిలిపెట్టడు. మరియు మనం మన అస్తిత్వ కారణాలను, మన జీవితం యొక్క అర్థాన్ని కోల్పోవడం మొదలు పెడుతున్నప్పుడు, అప్పుడు ఆయన అత్యంత ప్రేమపూర్వకంగా మన ఆత్మను దాని శాశ్వత సత్యంతో, దాని దివ్య మూలంతో మళ్లీ అనుసంధానింపజేస్తాడు. వాస్తవానికి మనం ఎన్నడూ ఒంటరిగా లేదా దారి తప్పిన వాళ్లగా ఎప్పుడూ ఉండమని, మరియు ప్రతి కష్టకాలంలో మన వాస్తవికతతో, మన ఆత్మస్వరూపంతో పరిచయం కావడానికి కేవలం ఆయన మార్గనిర్దేశనం, ఆయన బోధనలు మాత్రమే మనకు అవసరమని మనకు గాఢమైన బోధ కలుగుతుంది. ఈ విధంగా మనల్ని పూర్తిగా కోల్పోయినప్పుడే భగవంతుడు మన కోల్పోయిన సత్యంతో మనల్ని మళ్లీ కలుపుతాడు. మరియు మనకు జీవితంలో ఒక నూతన, మరింత అర్థవంతమైన ప్రారంభం లభిస్తుంది.
జీవితంలో అటువంటి అనేక పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు మనం భావోద్వేగపరంగా మరియు మానసికంగా పూర్తిగా విచ్ఛిన్నమై చెల్లాచెదురవుతాము. మనం మన కలలను, మన ఆశలను నెరవేర్చడానికి ఎంతగానో శ్రమిస్తాము, ఎంతో త్యాగం చేస్తాము. కానీ ఫలితం వేరేగా ఉంటుంది. మన అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా మన అన్ని ఆశలు మరియు మన అన్ని కలలు ఒక్కొక్కటిగా విచ్ఛిన్నమవ్వడం మొదలవుతాయి. గాజు భవనం కూలిపోయినట్లు. మరియు అసలు ఎందుకిలా జరుగుతోందో, మన పొరపాటు ఏమిటో మనం అర్థం చేసుకోలేము. ఈ హృదయ విదారక స్థితి మనల్ని అంతరంగికంగా చాలా బలహీనంగా, చాలా నిస్సహాయంగా చేస్తుంది. మరియు ఇక జీవితంలో ఏ ఆశ, ఏ ఆశయం మిగల్లేదని, సర్వం సమాప్తమైందని అనిపించడం మొదలుపెడుతుంది. కానీ మనం మన అత్యంత నిమ్న స్థితిలో ఉన్నప్పుడు, మనం పూర్తిగా పరాజయాన్ని అంగీకరించినప్పుడు, అప్పుడు భగవంతుడు మన జీవితంలో, మన హృదయం యొక్క బీడుభూమిలో ఒక నూతన దివ్యమైన ఆశ యొక్క చిన్న బీజాన్ని నాటుతాడు. ఈ నూతన ఆశ, ఈ నూతన ఆకాంక్ష మనకు స్పష్టంగా చూపిస్తుంది జీవితంలో ఎల్లప్పుడూ ఒక నూతన అవకాశం ఉంటుందని, ఒక నూతన ఆరంభం యొక్క అవకాశం ఉంటుందని. అది కేవలం మన హృదయం యొక్క సత్యంతో, మన ఆత్మ కళ్ళతో మాత్రమే కనిపిస్తుందని. భగవంతుని అపారమైన కరుణతో మనం మన విరిగిన ఆశల ముక్కలను మళ్లీ పోగేస్తాము, వాటిని భద్రపరుచుకుంటాము మరియు ఒక నూతన, తెలియని దిశలో సంపూర్ణ ధైర్యంతో ముందుకు సాగుతాము. ఈ దివ్య బీజారోపణం మన ప్రతి వైఫల్యానికి తర్వాత కూడా, ప్రతి నిరాశకి తర్వాత కూడా మన అంతరంగంలో ఒక నూతన ఆరంభం యొక్క అజేయమైన సంకల్పం దాగి ఉంటుందని, మరియు అది మనల్ని మళ్లీ మన నిజ లక్ష్యం వైపు, మన ఆత్మ పిలుపు వైపు నడిపిస్తుందని ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. జీవితంలో అటువంటి సమయం కూడా వస్తుంది. అప్పుడు మనం మన నుండి, మన బలహీనతలు మరియు పొరపాట్ల నుండి పూర్తిగా నిరాశపడిపోతాము. మనం జీవితంలో ఎంత పొరపాటు చేశామో, ఎన్ని అవకాశాలను కోల్పోయాము అని పదే పదే అనుకోవడం మొదలు పెడతాము. మరియు మనం ఆత్మికంగా గాఢంగా అలసిపోయి ఉంటాము. మనం ఇప్పుడు ఏ రూపంలో యోగ్యులం కాదని, మనం ప్రేమ మరియు గౌరవానికి అర్హత లేదని అనిపించడం మొదలు పెడుతుంది. ఈ తీవ్రమైన ఆత్మనింద యొక్క స్థితిలో మనం ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో భగవంతునికి అత్యంత ప్రియమైన వారమని అర్థం చేసుకోవాల్సిన, స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితంలో గతంలో ఏది జరిగి ఉన్నా, మనం ఎన్ని పొరపాట్లు చేసి ఉన్నా, భగవంతుడు మన పాపాలు మరియు మన పొరపాట్ల కారణంగా మనల్ని ఎన్నడూ తప్పుపట్టడు, మనల్ని నిందించడు. ఆయన మనల్ని కేవలం అపారమైన ప్రేమ మరియు గాఢమైన కరుణ దృష్టితోనే చూస్తాడు. మన మీద మనం తీవ్రంగా నిరాశ చెందినప్పుడు భగవంతుడు మనకు చాలా ప్రేమగా గుర్తు చేస్తాడు. మనం ఆయనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమని, ఆయన సంతానం అమూల్యమని, ఆయన మనకు ఆత్మిక శక్తి మరియు గాఢమైన శాంతి యొక్క అనుభూతిని కలిగిస్తాడు. మరియు మనల్ని మళ్లీ మన జీవితంలో ప్రేమ మరియు విశ్వాసం యొక్క దివ్య శక్తితో నింపుతాడు. మనం కేవలం మన అంతరంగిక ఆ శాశ్వత శక్తిని మరియు ఆ సహజ దివ్యత్వాన్ని గుర్తించవలసిన, దానిలో స్థిరపడవలసిన అవసరం ఉంది. మరియు భగవంతుని దివ్య మార్గ నిర్దేశనాన్ని, ఆయన బోధనలను తరిచిన హృదయంతో స్వీకరించినప్పుడు మనకు మన జీవితం యొక్క వాస్తవ ప్రయోజనం మరియు దాని గాఢమైన ఆధ్యాత్మిక సత్యం స్పష్టంగా అనిపిస్తుంది. భగవంతుని సాన్నిధ్యం, ఆయన స్మరణ మనకు దుఃఖము మరియు వేదన కేవలం ఆత్మిక శుద్ధీకరణకు, అహంకారాన్ని కరిగించడానికి ఒక సాధనమని, అది అంతిమంగా మనల్ని మన అసలు ఆ దివ్య గుర్తింపుతకు చేరవేస్తుందని, మనల్ని మన నిజస్వరూపంలో స్థిరపరుస్తుందని భగవంతుడు మనకు నేర్పుతాడు. జీవితంలో ప్రతి వ్యక్తి తను చేసిన శ్రమ మరియు తన అలుపు ఎరగని ప్రయత్నాల మధుర ఫలాన్ని వెంటనే పొందాలని ఆశిస్తాడు. మనం ఏదైనా ప్రత్యేక ప్రయోజనం కోసం పూర్తి శ్రద్ధతో పనిచేసినప్పుడు మన పరిశ్రమ త్వరలోనే సుఖవంతమైన విజయంలోకి పరిణమిస్తుందని మనకు గాఢమైన ఆశ ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం ఎంత శ్రమించినా, ఎంత శ్రద్ధ చూపించినా విజయం ఆలస్యంగా వస్తుంది, లేదా బహుశా మనం ఆశించిన రూపంలో రాదు. ఈ పరిస్థితి మన సహనం మరియు మన విశ్వాసం యొక్క కఠిన పరీక్షను తీసుకువస్తుంది. అప్పుడు మనం నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలు పెడతాము. ఏ ఫలం చాలా త్వరగా మరియు సులువుగా లభిస్తుందో అది తరచుగా ఎక్కువ కాలం నిలవదు, దాని రుచి కూడా గాఢంగా ఉండదు. కానీ విజయం చాలా నిరీక్షణ తరువాత, అనేక అవరోధాలను అధిగమించి ఆలస్యంగా వచ్చినప్పుడు, అది కేవలం మన బాహ్య శ్రమకు చిహ్నంగా మాత్రమే కాకుండా మన అంతరంగిక శక్తి, మన సహనం మరియు మన గాఢమైన ఆత్మవిశ్వాసాలకి కూడా నిదర్శనంగా నిలుస్తుంది. విజయం యొక్క అసలు విలువ, దాని నిజమైన మాధుర్యం, మనం దాన్ని పొందడానికి అచంచలమైన సహనము మరియు నిరంతర కఠోర శ్రమను ప్రదర్శించినప్పుడు మరింత పెరుగుతుందని భగవంతుడు మనకు నేర్పుతాడు. ఈ విజయం కేవలం బాహ్యమైనది మరియు క్షణికమైనది కాదు, బదులుగా అంతరంగికమైనది మరియు శాశ్వతమైనది కూడా.
ఇది మనకు గాఢమైన ఆత్మవిశ్వాసాన్ని, సంతృప్తిని మరియు జీవితంలో సమస్థితిని ఇస్తుంది. ప్రతి ఆలస్యం వెనుక, ప్రతి నిరీక్షణ వెనుక ఒక దివ్య ప్రయోజనం, ఒక గాఢమైన రహస్యం దాగి ఉంటుందని, మరియు మనం ఆ ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నప్పుడు విజయం యొక్క రుచి మరింత మధురంగా మరియు అర్థవంతంగా మారుతుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే విజయం ఆలస్యంగా లభించినప్పుడల్లా నిరాశ చెందడానికి బదులుగా మనం మన ఈ యాత్రలో మరింత బలంగా, సహనంతో మరియు పరిణతమైన వారిగా మారామని కృతజ్ఞతలు చెప్పాలని. కొన్నిసార్లు జీవితంలో అటువంటి కష్టకాలం వస్తుంది. అప్పుడు మనం భావోద్వేగపరంగా మరియు మానసికంగా పూర్తిగా విచ్ఛిన్నమై చెల్లాచెదురవుతాము. మనం మన కలలను, మన ఆశలను నెరవేర్చడానికి ఎంతగానో శ్రమిస్తాము, ఎంతో త్యాగం చేస్తాము. కానీ ఫలితం వేరేగా ఉంటుంది. మన అంచనాలకు పూర్తిగా విరుద్ధంగా మన అన్ని ఆశలు మరియు మన అన్ని కలలు ఒక్కొక్కటిగా విచ్ఛిన్నమవ్వడం మొదలవుతాయి. గాజు భవనం కూలిపోయినట్లు. మరియు అసలు ఎందుకిలా జరుగుతోందో, మన పొరపాటు ఏమిటో మనం అర్థం చేసుకోలేము. ఈ హృదయ విదారక స్థితి మనల్ని అంతరంగికంగా చాలా బలహీనంగా, చాలా నిస్సహాయంగా చేస్తుంది. మరియు ఇక జీవితంలో ఏ ఆశ, ఏ ఆశయం మిగల్లేగని, సర్వం సమాప్తమైందని అనిపించడం మొదలుపెడుతుంది. కానీ మనం మన అత్యంత నిమ్న స్థితిలో ఉన్నప్పుడు, మనం పూర్తిగా పరాజయాన్ని అంగీకరించినప్పుడు, అప్పుడు భగవంతుడు మన జీవితంలో, మన హృదయం యొక్క బీడుభూమిలో ఒక నూతన దివ్యమైన ఆశ యొక్క చిన్న బీజాన్ని నాటుతాడు. ఈ నూతన ఆశ, ఈ నూతన ఆకాంక్ష మనకు స్పష్టంగా చూపిస్తుంది జీవితంలో ఎల్లప్పుడూ ఒక నూతన అవకాశం ఉంటుందని, ఒక నూతన ఆరంభం యొక్క అవకాశం ఉంటుందని. అది కేవలం మన హృదయం యొక్క సత్యంతో, మన ఆత్మ కళ్లతో మాత్రమే కనిపిస్తుందని. భగవంతుని అపారమైన కరుణతో మనం మన విరిగిన ఆశల ముక్కలను మళ్లీ పోగేస్తాము, వాటిని భద్రపరుచుకుంటాము మరియు ఒక నూతన, తెలియని దిశలో సంపూర్ణ ధైర్యంతో ముందుకు సాగుతాము. ఈ దివ్య బీజారోపణం మన ప్రతి వైఫల్యానికి తర్వాత కూడా, ప్రతి నిరాశకి తర్వాత కూడా మన అంతరంగంలో ఒక నూతన ఆరంభం యొక్క అదేయమైన సంకల్పం దాగి ఉంటుందని, మరియు అది మనల్ని మళ్లీ మన నిజ లక్ష్యం వైపు, మన ఆత్మ పిలుపు వైపు నడిపిస్తుందని ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. జీవితంలో అటువంటి సమయం కూడా వస్తుంది. అప్పుడు మనం మన సొంత బలహీనతలు మరియు పొరపాట్ల నుండి పూర్తిగా నిరాశపడిపోతాము. మనం జీవితంలో ఎంత పొరపాటు చేశామో, ఎన్ని అవకాశాలను కోల్పోయాము అని పదే పదే అనుకోవడం మొదలు పెడతాము. మరియు మనం ఆత్మికంగా గాఢంగా అలసిపోయి ఉంటాము. మనం ఇప్పుడు ఏ రూపంలో యోగ్యులం కాదని, మనం ప్రేమ మరియు గౌరవానికి అర్హత లేదని అనిపించడం మొదలు పెడుతుంది. ఈ తీవ్రమైన ఆత్మనింద యొక్క స్థితిలో మనం ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిలో భగవంతునికి అత్యంత ప్రియమైన వారమని అర్థం చేసుకోవలసిన, స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితంలో గతంలో ఏది జరిగి ఉన్నా, మనం ఎన్ని పొరపాట్లు చేసి ఉన్నా, భగవంతుడు మన పాపాలు మరియు మన పొరపాట్ల కారణంగా మనల్ని ఎన్నడూ తప్పుపట్టడు, మనల్ని నిందించడు. ఆయన మనల్ని కేవలం అపారమైన ప్రేమ మరియు గాఢమైన కరుణ దృష్టితోనే చూస్తాడు. మన మీద మనం తీవ్రంగా నిరాశ చెందినప్పుడు భగవంతుడు మనకు చాలా ప్రేమగా గుర్తు చేస్తాడు. మనం ఆయనకు ఎల్లప్పుడూ ప్రత్యేకమని, ఆయన సంతానం అమూల్యమని, ఆయన మనకు ఆత్మిక శక్తి మరియు గాఢమైన శాంతి యొక్క అనుభూతిని కలిగిస్తాడు. మరియు మనల్ని మళ్లీ మన జీవితంలో ప్రేమ మరియు విశ్వాసం యొక్క దివ్యశక్తితో నింపుతాడు. మనం కేవలం మన అంతరంగిక ఆ శాశ్వత శక్తిని మరియు ఆ సహజ దివ్యత్వాన్ని గుర్తించవలసిన దానిలో స్థిరపడవలసిన అవసరం ఉంది. మరియు భగవంతుని కరుణ మనకు నిరంతరం ఈ అనుభూతిని కలిగిస్తుంది. ఏ క్షణంలోనూ ఆయన అపారమైన ప్రేమ మరియు ఆయన క్షమ నుండి బయట ఉండలేమని. కొన్నిసార్లు జీవితం ఎంత కఠినంగా, ఎంత సవాలుగా మారుతుందంటే ప్రతి మార్గం, ప్రతి ద్వారం మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. ఏదో ఒక ఊహించని కారణం వల్ల మన ప్రతి ప్రయత్నం విఫలమవుతూ ఉంటుంది మరియు మనం పూర్తిగా నిరాశ మరియు హతాశ చెందుతాము. మన అన్ని ఆశలు, అన్ని ఆకాంక్షలు ఒక్కొక్కటిగా భగ్నమవుతాయి మరియు మనకు ముందుకు సాగడానికి ఏ మార్గం, ఏ దిశ కనిపించదు. మనం మన జీవితాన్ని ఒక అంతులేని చీకటి స్వరంగల్లా భావించడం మొదలు పెడతాం. అక్కడి నుండి బయటపడడానికి ఏ మార్గమే లేదని. అయితే మనం భగవంతుని సాన్నిధ్యాన్ని, ఆయన శరణను అనుభూతి చెందినప్పుడు ఈ గాఢమైన నిరాశ, ఈ ఒక్కపూట కేవలం ఒక తాత్కాలిక స్థితి, అది ఎన్నడూ ఉండదు అని మనం నెమ్మదిగా అర్థం చేసుకుంటాం. ఆయన మన ప్రతి కష్టంలో, ప్రతి పరీక్షలో మనతో ఉంటాడని మరియు ఆయన అపారమైన కరుణతోనే మనం ప్రతి సంక్షోభాన్ని, ప్రతి అవరోధాన్ని అధిగమించగలమని భగవంతుడు మనకు నేర్పుతాడు. ఈ నిరాశ యొక్క ఘడియలో, ఈ అంధకారంలో మనం మన హృదయాన్ని పూర్తి శ్రద్ధ మరియు విశ్వాసంతో ఆయనతో అనుసంధానం చేస్తే ప్రతి మూసుకుపోయే మార్గం కూడా ప్రకాశవంతం అవుతుందని, ప్రతి అవరోధం అవకాశంగా మారుతుందని భగవంతుడు మనకు వివరిస్తాడు. ఆయన మనకు ఒక నూతన స్పష్టమైన దిశను ఇస్తాడు.
ప్రతి కష్టం వెనుక ఒక నూతన అవకాశం, ఒక నూతన పాఠం యొక్క సంకేతం దాగి ఉంటుందని, అది మనకు కేవలం భగవంతుడి మార్గనిర్దేశం మరియు ఆయన కరుణతోనే లభిస్తుందని గాఢమైన అనుభూతిని కలిగిస్తాడు. మనం తరచుగా మన జీవితంలో మన గణన ప్రకారం, మన బుద్ధి మరియు ఇష్ట ప్రకారం ప్రణాళికలు వేస్తాం. మన పూర్తి శ్రమ, శ్రద్ధ మరియు సమర్పణతో ఆ ప్రణాళికలను, ఆ లక్ష్యాలను నెరవేర్చడానికి అలుపెరగని ప్రయత్నం చేస్తాము. కానీ కొన్నిసార్లు మన అన్ని ప్రణాళికలు, అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి మరియు మనం ఎక్కడో ఒక చోట ఏదో పెద్ద పొరపాటు చేశామని లేదా బహుశా మనలోనే ఏదో లోపం ఉందని అనుకోవడం మొదలు పెడతాము. ఈ నిరాశాజనక స్థితిలో జీవితంలోని గొప్ప, అత్యంత కళ్యాణకారి ప్రణాళిక ఎల్లప్పుడూ మన ద్వారా రూపొందించబడిన పరిమిత ప్రణాళికల కంటే ఎంతో మహత్తరమైనది మరియు దూరదృష్టి గలదని మనం గాఢంగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఆయన ప్రణాళిక, ఆయన నియమం మన కోసం ఎల్లప్పుడూ శ్రేష్టమైనదే అని, అది మనకు వెంటనే అర్థం కాకపోయినా భగవంతుడు మనకు స్పష్టంగా చూపిస్తాడు. మన సొంత ప్రణాళికలు విఫలమైనప్పుడు మన ఈ వైఫల్యం వెనుక ఆయన ఏదో గాఢమైన దివ్య ప్రయోజనం దాగి ఉంటుందని భగవంతుడు మనకు చాలా ప్రేమగా నేర్పుతాడు. ఈ వైఫల్యాలు మనల్ని మరింత వినయంగా, మరింత వివేకవంతులుగా చేస్తాయి. మనకు జీవితం పట్ల ఒక నూతన దృక్పథాన్ని ఇస్తాయి మరియు మనం మన జీవితంలో ఒక నూతన దిశ మరియు గాఢమైన అవగాహనను పొందుతాము. కొన్నిసార్లు మనం మన చిన్న స్వార్థపూరిత ప్రణాళికలను వదిలిపెట్టి ఆయన విశాలమైన, కరుణామయమైన ప్రణాళికను తెరిచిన హృదయంతో స్వీకరించవలసి ఉంటుందని భగవంతుడు మనకు అనుభూతి కలిగిస్తాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎల్లప్పుడూ మన ఆత్మకు, మన పరమ కళ్యాణానికి ఉత్తమమైన మార్గంలోనే తీసుకువెళతాడు. ఈ హృదయ విదారక స్థితిలో మనం గాఢంగా నిరాశ చెందుతాము, హతాశులమవుతాము మరియు ఇప్పుడు మన జీవితం ఏ ప్రయోజనం లేకుండా, ఏ అర్థం లేకుండా ఉందని, అంత నిరర్ధకమైపోయిందని అనుకోవడం మొదలు పెడతాము. కానీ భగవంతుడు మనకు చాలా ప్రేమగా నేర్పుతాడు. ఒక కళ అసంపూర్ణంగా మిగిలిపోయినప్పుడు, ఒక తలుపు మూసుకుపోయినప్పుడు, అప్పుడు ఆయన మనకు ఒక నూతన, బహుశా దానికంటే శ్రేష్టమైన కలను కనే ధైర్యాన్ని మరియు కొత్త ప్రేరణను ఇస్తాడు. జీవితంలో వచ్చే వైఫల్యం మరియు కష్టం కేవలం మనల్ని మరింత అంతరంగికంగా బలంగా చేయడానికి, మనల్ని పరిణతి చెందిన వారిగా చేయడానికి మాత్రమేనని ఆయన మనకు గుర్తు చేస్తాడు. ఆయన మనకు జీవితం పట్ల ఒక నూతన దృక్పథాన్ని ఇస్తాడు మరియు భవిష్యత్తు కోసం ఒక నూతన దిశను చూపిస్తాడు. మరియు మనం ఎల్లప్పుడూ ఆయనతో ఉంటూ ఆయన కరుణ ఆధారంగా నూతన కలలు కనగలమని, నూతన ఎత్తులకు ఎగరగలమని ఆయన మనకు గాఢంగా వివరిస్తాడు. భగవంతుని అపారమైన అనుగ్రహం మనకు నూతన ఆశలు మరియు నూతన అవకాశాల ద్వారాలను తెరుస్తుంది మరియు జీవితం యొక్క గొప్ప ప్రయోజనం కేవలం బాహ్య విజయం సాధించడం మాత్రమే కాదని, ఆత్మిక పరిణతి మరియు శాశ్వత ప్రేమ అని మనకు స్పష్టంగా అనుభూతి కలిగిస్తుంది. అది మనకు ప్రతి స్థితిలో, ప్రతి అనుభవంలో లభించగలదు. జీవితంలోని అటువంటి క్షణాల్లో మనం మన జీవితం యొక్క ప్రయోజనాన్ని కోల్పోయినప్పుడు, ప్రతి మార్గం సందిగ్ధంగా మరియు చిక్కుపడ్డట్టు అనిపించినప్పుడు, అప్పుడు భగవంతుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడని, మనకి మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉంటాడని మనం గాఢంగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మన కర్మలు మరియు వాటి ఫలితాల్లో ఏదీ సరిగ్గా జరగడం లేదని, మన ప్రయత్నాలన్నీ మరియు మన శ్రమలన్నీ వృధా అయ్యాయి, నిరర్ధకమయ్యాయి అని మనం భావిస్తాము. కానీ అదే సమయం అప్పుడు మనకు నిజమైన అంతర్గత సమస్థితి మరియు గాఢమైన స్థిరత్వం అత్యంత అవసరం. మరియు భగవంతుడు మనకు సరిగ్గా ఆ సున్నితమైన స్థితిలో తన దివ్య మార్గనిర్దేశాన్ని అందిస్తాడు. జీవితంలో సుఖ, దుఃఖ, జయ, అపజయాలు వంటి హెచ్చుతగ్గులు వస్తూనే ఉంటాయని, ఇది జీవిత స్వభావమని, కానీ మనం ఎన్నటికీ మన అంతరంగిక శాంతిని, మన సహనాన్ని మరియు మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదని ఆయన మనకు నేర్పుతాడు. మనం తీవ్రంగా సందిగ్ధతకు గురైనప్పుడు, మనకు ఏమీ తోచనప్పుడు భగవంతుడు మనకు జీవితాన్ని ఒక నూతన, ఉన్నతమైన దృక్పథంతో చూసే శక్తిని మరియు స్పష్టతను ఇస్తాడు. తద్వారా మనం మన కర్మలు మరియు మన నిర్ణయాల్లో స్థిరత్వం మరియు వివేకాన్ని కొనసాగించగలుగుతాము. ఆయన కరుణామయ అనుగ్రహం మనకు ప్రతి కష్టం వెనుక, ప్రతి అవరోధం వెనుక ఒక ముఖ్యమైన పాఠం మరియు ఒక గూఢమైన దివ్య ప్రయోజనం దాగి ఉంటుందని గాఢమైన అనుభూతి కలిగిస్తుంది. మరియు మనం దీన్ని అర్థం చేసుకుని స్వీకరించినప్పుడు మన ఆత్మలో నిజమైన శాంతి మరియు గాఢమైన సమస్థితి స్వయంచాలకంగా వస్తాయి. నిరాశ చెందుతాము, కానీ మనం భగవంతునితో మన హృదయంలోని మాటను మాట్లాడినప్పుడు, ఆయన నుండి మార్గనిర్దేశం కోరినప్పుడు, ప్రతి కష్టానికి, ప్రతి అవరోధానికి ఒక గాఢమైన ప్రయోజనం ఉంటుందని ఆయన మనకు వివరిస్తాడు.
మన ఆత్మను శుద్ధి చేయడానికి, మన అహంకారాన్ని కరిగించడానికి మరియు మనల్ని అంతరంగికంగా బలపరచడానికి, మన మార్గంలో ముళ్ళు ఉన్నప్పుడు, మార్గం దుర్గమంగా అనిపించినప్పుడు, అప్పుడు ఆయన మనల్ని ఒక నూతన ఊహించని దిశలోకి తీసుకువెళతాడని, అక్కడ మనకు అంతిమంగా పూల మార్గం కనిపిస్తుందని, అక్కడ శాంతి మరియు విజయం లభిస్తాయని ఆయన మనకు నేర్పుతాడు. ప్రతి కష్టం, ప్రతి సమస్య, ప్రతి సవాలు మనకి ఒక నూతన విలువైన అనుభవాన్ని మరియు ఒక ముఖ్యమైన పాఠాన్ని ఇస్తుందని ఆయన మనకు గాఢమైన అనుభూతి కలిగిస్తాడు. మరియు మనం దాన్ని తెరిచిన మనస్సుతో అర్థం చేసుకుని స్వీకరించినప్పుడు అది మనల్ని బలహీనపరచడమే కాకుండా ముందు కంటే మరింత బలంగా, మరింత వివేకవంతులుగా చేస్తుందని భగవంతుడు మనకు స్పష్టంగా వివరిస్తాడు. భగవంతుని అపారమైన కరుణతో మనం ఆ కష్టాల వెనుక దాగి ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుంటాము మరియు వాటిని మన జీవితంలోని అమూల్యమైన పాఠాలుగా, మన పరిణతి సోపానాలుగా కృతజ్ఞతతో స్వీకరిస్తాము. మనం తరచుగా మన జీవితకాలంలో ఈ గాఢమైన సంఘర్షణలో ఉంటాము. మన నిజమైన గుర్తింపు ఏమిటి, మనం వాస్తవానికి ఎవరు అని, మనం సమాజ ఒత్తిడులు, కుటుంబ అంచనాలు మరియు ఇతరుల అభిప్రాయాల నుండి ఎంతగానో ప్రేరేపింపబడి మరియు ప్రభావితమవుతామంటే మనం మన అసలు సహజ గుర్తింపు నుండి, మన ఆత్మస్వరం నుండి చాలా దూరం వెళ్ళిపోతాము. మనం మన హృదయ లక్ష్యాన్ని విస్మరించి ఎవరిదో సృష్టిన ఆదర్శాలను, ఎవరిదో కలలను గుడ్డిగా అనుసరించడం మొదలు పెడతాము. కానీ మనం మన వాస్తవ సహజ స్వరూపం నుండి అంత దూరం వెళ్ళిపోయినప్పుడు మన ఆత్మ దుఃఖంగా మరియు అసంతృప్తిగా ఉందని, ఎక్కడో ఏదో తప్పుగా ఉందని మనకు అంతరంగంలో గాఢమైన అనుభూతి కలుగుతుంది. ఈ సున్నితమైన సమయంలో భగవంతుడు మనల్ని మన నిజమైన శాశ్వత గుర్తింపుతో తిరిగి పరిచయం చేస్తాడు. మనం ఎవరిదో సృష్టిన బాహ్య ఆదర్శాలు మరియు క్షణికమైన నమ్మకాలతో కాదు, బదులుగా మన గాఢమైన అంతర్గత సత్యంతో, మన ఆత్మ యొక్క దివ్యత్వంతో గుర్తింపబడతామని ఆయన మనకు వివరిస్తాడు. భగవంతుడు మన ఆత్మ యొక్క అపారమైన శక్తిని మరియు దాని సహజ మహోన్నతత్వాన్ని మనకు గాఢమైన అనుభూతిని కలిగిస్తాడు. మనం మన అంతరంగిక ఈ అసలైన దివ్య గుర్తింపును అర్థం చేసుకుని దానిలో స్థిరపడినప్పుడు మనం మన పూర్తి జీవితానికి ఒక నూతన దిశను, ఒక నూతన అర్థాన్ని మరియు గాఢమైన ప్రయోజనాన్ని అందించగలమని ఆయన మనకు నేర్పుతాడు. మన నిజమైన గుర్తింపు కేవలం మన బాహ్య కర్మలు మరియు ఆలోచనలతోనే కాదని, బదులుగా మన అంతరంగ ఆత్మిక శాంతి, మన సహజ ప్రేమ మరియు మన కరుణతో ఏర్పడుతుందని ఆయన మనకు స్పష్టంగా వివరిస్తాడు. జీవితంలో కొన్నిసార్లు మనం అటువంటి నిరాశాజనక మలుపు దగ్గరికి చేరుకుంటాం. అక్కడ ఇక ఏదీ సాధ్యం కాలేదు అని, అన్ని మార్గాలు మూసుకుపోయాయని అనిపిస్తుంది. మన అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి మరియు మనం తీవ్రంగా నిరాశ చెంది గాఢంగా అలిసిపోయి ఉంటాము. ఇప్పుడు మనం ఆశించినది ఏదీ ఎన్నటికీ నెరవేరదని మరియు అంత పూర్తిగా నిరర్ధకమైపోయిందని, జీవితం నిరర్ధకమని మనం అనుకోవటం మొదలు పెడతాము. కానీ మనం పూర్తి శ్రద్ధ మరియు విశ్వాసంతో భగవంతుని వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన శరణు కోరినప్పుడు అచంచలమైన విశ్వాసంతో సర్వం సాధ్యమైనని, ఏదీ అసాధ్యం కాదని ఆయన మనకు చాలా ప్రేమగా నేర్పుతాడు. మనం మన అంతరంగ శక్తిని మరియు మన గాఢమైన అచంచలమైన విశ్వాసాన్ని గుర్తించి దానిపై నమ్మకం ఉంచినప్పుడు జీవితంలో ఏ కష్టం, ఏ సవాలు అసాధ్యంగా అనిపించదని ఆయన మనకు వివరిస్తాడు. భగవంతునిపై ఉంచిన నిజమైన విశ్వాసం మనకు అద్భుతమైన ప్రేరణను మరియు అపరిమితమైన శక్తిని ఇస్తుంది. మన వద్ద ఎల్లప్పుడూ అనంతమైన శక్తి మరియు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని, అవి కేవలం మన అంతరంగ అచంచలమైన విశ్వాసంతోనే బయటకు రాగలవు, వ్యక్తమవుతాయని, మనం మనపై, మన సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి మరియు భగవంతుని అపారమైన కరుణపై పూర్తిగా ఆధారపడితే ఎంత పెద్ద అసాధ్యంగా కనిపించే పనైనా సాధ్యమవుతుందని ఆయన మనకు నేర్పుతాడు. మనం కేవలం మన విశ్వాసాన్ని నిరంతరం బలపేతం చేసుకోవాల్సిన, దాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే మన గొప్ప బలం, మన గొప్ప ఆసరా. మనం నడుస్తున్న మార్గం సరైనది కాదని, లేదా బహుశా మనం ఏదో తప్పుడు మలుపు తీసుకున్నామని మనకు అనిపిస్తుంది. చుట్టూ సందేహం మరియు అనిశ్చితి యొక్క దట్టమైన పొగమంచు ఆవరించి ఉంటుంది మరియు మనం మన తదుపరి అడుగు గురించి పూర్తిగా అజ్ఞానంలో ఉంటాము. కానీ నువ్వు నీ హృదయ లోతుల్లోకి తొంగి చూసినప్పుడు కొన్నిసార్లు దారి తప్పటం కూడా అవసరమని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ దారి తప్పటం నిన్ను ఆ మార్గాలపైకి తీసుకువెళ్తాయి. వాటి గుండా నువ్వు లేకపోతే ఎప్పటికీ వెళ్ళవు. నీ ఆత్మవికాసానికి అవసరమైన అనుభవాలు నీకిస్తుంది. మరియు మన మనసు చాలా ప్రశాంతంగా మరియు శాంతియుతంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం మన నిజమైన గుర్తింపును అర్థం చేసుకోగలుగుతాము. భగవంతుడు నిన్ను ఎప్పటికీ పూర్తిగా దారి తప్పనివ్వడు. నువ్వు అందరికంటే దూరంగా వెళ్ళిపోయానని అనుకున్నప్పుడు, తిరిగి రావడానికి ఏ దారి మిగల్లేదని నీకు అనిపించినప్పుడు
అప్పుడే ఆయన తన కృపాకాంతిని పంపుతాడు. ఏదో ఒక సంకేతం రూపంలో, ఏదో ఒక వ్యక్తి రూపంలో, లేదా నీ లోపల ఉద్భవించిన ఒక సహజ ప్రేరణ రూపంలో ఆయన నిన్ను నెమ్మదిగా తిరిగి సరైన మార్గంలోకి తీసుకువస్తాడు. నీ ఆత్మ కోసం నిర్దేశించబడిన ఆ మార్గంలోకి. ఈ దారి తప్పటం కేవలం నీ సొంత బుద్ధి మరియు శక్తి పరిమితమని, మరియు నువ్వు ఎల్లప్పుడూ భగవంతుని మార్గదర్శకత్వం మరియు ఆయన కృపయ ఆధారపడి ఉండవలసిన అవసరం ఉందని నీకు నేర్పడానికే. అందుకే ఎప్పుడైనా నువ్వు దారి తప్పినట్లు భావించినప్పుడు భయపడకు, బదులుగా ప్రార్థించు, సమర్పించుకో, మరియు ఆయన నీకు సరైన దిశను తప్పకుండా చూపిస్తాడని విశ్వసించు. మార్గం ఎంత వంకరగా అనిపించినా ఆయన నిన్ను నీ గమ్యానికి తప్పకుండా చేరుస్తాడు. జీవితంలో మనం ఎదుర్కొనే వేదనలు మరియు కష్టాలు కేవలం నిరర్ధక సంఘటనలు కావు. ప్రతి వేదన, ప్రతి కష్టం, ప్రతి సవాలు నీ ఆత్మను చెక్కటానికి, దాన్ని మెరుగుపరచడానికి ఒక సాధనం. కమ్మరి ఇనుము నిప్పులో కాల్చి సుత్తితో కొట్టి దాన్ని బలంగా మరియు ఉపయోగకరంగా చేసినట్లు, అలాగే భగవంతుడు నిన్ను జీవిత కష్టాల అగ్నిలో కాల్చి దుఃఖాల సుత్తితో దెబ్బకొట్టి నీ లోపలి మలినాన్ని, నీ అహంకారాన్ని, నీ బలహీనతలను దూరం చేస్తాడు. ఈ ప్రక్రియ తప్పకుండా బాధాకరంగా ఉంటుంది, కానీ ఇదే నిన్ను లోపల నుండి శుద్ధంగా, బలంగా మరియు తేజోవంతంగా చేస్తుంది. నీ కళ్ళ నుండి ప్రవహించే ప్రతి కన్నీటి చుక్క నీ లోపల పేరుకుపోయిన ఏదో ఒక విషాన్ని, ఏదో ఒక చేదుదనాన్ని కడిగివేస్తుంది. నీకు తగిలే ప్రతి ఎదురు దెబ్బ నీకు వినమ్రతను నేర్పి నిన్ను నేలపై నిలబెడుతుంది. నీకు ఎదురయ్యే ప్రతి విశ్వాసఘాతం నీకు ప్రపంచం యొక్క నశ్వరత్వాన్ని మరియు భగవంతుని శాశ్వత ప్రేమను బోధిస్తుంది. అందుకే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కేవలం నొప్పిపై దృష్టి పెట్టకు, బదులుగా నీ లోపల జరుగుతున్న ప్రక్రియపై దృష్టి పెట్టు. నువ్వు శుద్ధుడవవుతున్నావని, నువ్వు ప్రకాశిస్తున్నావని, నువ్వు భగవంతుని చేతిలో ఒక మెరుగైన మనిషిగా, ఒక మెరుగైన ఆత్మగా మారుతున్నావని అర్థం చేసుకో. ఈ అవగాహనతో నువ్వు వేదనను కూడా శాంతంగా స్వీకరించగలుగుతావు మరియు దానిలో దాగి ఉన్న ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. నీ అంతరంగంలో, నీ ఆత్మ కేంద్రంలో శక్తి యొక్క అనంతమైన మూలం ఉంది, శాంతి యొక్క అగాధమైన సముద్రం ఉంది, ఆనందం యొక్క అక్షయ ఊట ఉంది. ఇది నీ దివ్యత్వం, నీలో నివసించే పరమాత్ముని అంశ. కాని మనం తరచుగా ఈ అంతరంగిక నిధిని విస్మరించి బాహ్య ప్రపంచంలో శక్తిని, శాంతిని మరియు ఆనందాన్ని అన్వేషిస్తూ ఉంటాము, వ్యక్తులలో, వస్తువులలో, విజయాలలో. అందుకే మనం నిరాశ చెందుతాము, అలసిపోతాము, శూన్యతను అనుభవిస్తాము. జీవితం నిన్ను నలుదిక్కుల నుండి చుట్టుముట్టినప్పుడు, నువ్వు పూర్తిగా ఏకాకిగా మరియు శక్తిహీనుడిగా భావించినప్పుడు, అప్పుడు నీ కళ్ళు మూసుకుని నీ లోపలికి ప్రయాణించు. ప్రతి తుఫాను మధ్యలో కూడా స్థిరంగా ఉండే ఆ ప్రశాంత కేంద్రాన్ని కనుగొను. నీ శ్వాసపై దృష్టి కేంద్రీకరించు మరియు నిన్ను జీవింపచేస్తున్న ఆ ప్రాణశక్తిని అనుభూతి చెందు. నీ ఆత్మస్వరాన్ని విను, అది నిన్ను ఎల్లప్పుడూ సత్యం మరియు ప్రేమ వైపు నడిపించాలనుకుంటుంది. నువ్వు నీ లోపల ఈ శక్తితో అనుసంధానింపబడినప్పుడు, అప్పుడు నీకు ఏ బాహ్య ఆసరా అవసరం ఉండదు. నువ్వే నీకు ఆసరా అవుతావు, నువ్వే నీకు కొండంత అండవుతావు. యథార్థమైన శక్తి బయట కాదు, అంతరంగంలోనే ఉందని నువ్వు తెలుసుకుంటావు. మరియు ఈ అంతరంగిక శక్తి నీకు ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు, ప్రతి అవరోధాన్ని అధిగమించడానికి ధైర్యాన్ని, సామర్థ్యాన్ని ఇస్తుంది. యథార్థమైన సంతోషం మరియు యథార్థమైన శాంతి బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉండవు. అవి నీ అంతరంగ స్థితి. నువ్వు అంతరంగికంగా ప్రశాంతంగా మరియు సంతృప్తిగా ఉంటే, బయట ఎంత కోలాహలం ఉన్నా, ఎంత అలజడి ఉన్నా నువ్వు ప్రభావితం కాకుండా ఉండగలవు. కానీ నీ మనసు అశాంతితో, ఆకాంక్షలతో మరియు భయాలతో నిండి ఉంటే, నువ్వు భవనాల్లో నివసిస్తున్న అన్ని సౌకర్యాల మధ్యలో కూడా దుఃఖంగా మరియు అశాంతితో ఉంటావు. మనం తరచుగా అనుకుంటాము, మనకిది లభించినప్పుడు లేదా అది జరిగినప్పుడు అప్పుడు మనం ఆనందంగా ఉంటామని. మనం మన సంతోషాలు భవిష్యత్తులో ఏదో ఒక సంఘటన లేదా ప్రాప్తిపై వాయిదా వేస్తూ ఉంటాము. కానీ యథార్థమైన సంతోషం భవిష్యత్తులో లేదు, వర్తమాన క్షణంలో ఉంది. నువ్వు ఎలా ఉన్నావో, ఎక్కడ ఉన్నావో అది చాలు. నువ్వు సంపూర్ణుడవు అనే గాఢమైన అవగాహనలో అది ఉంది. జీవితం ఎలా ఉంది అలాగే సరైనదే, ఎందుకంటే అది భగవంతుని సంకల్పంతో జరుగుతుందని స్వీకారంలో అది ఉంది. నువ్వు అంచనాలు పెట్టుకోవడం మానేసినప్పుడు, నువ్వు ఫలితం గురించి చింతించకుండా కేవలం నీ కర్మపై దృష్టి పెట్టినప్పుడు, నువ్వు ప్రతి స్థితిలో, అది సుఖమంతైనా దుఃఖమైనా, భగవంతుని కరుణను చూసినప్పుడు,
అప్పుడు నువ్వు అంతరంగికంగా ఒక అద్భుతమైన శాంతి మరియు తేలికటనాన్ని అనుభవిస్తావు. ఇదే యథార్థమైన ఆనందం. ఇది ఎవరిపైన ఆధారపడి ఉండదు. దీనిని నీ దగ్గర్నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. ఇది నీ ఆత్మ యొక్క సహజ స్వభావం. దానిని నువ్వు కేవలం గుర్తించి అనుభవించాలి. జీవితంలో మనం మార్చలేనివి ఎన్నో ఉంటాయి. మన గతం, ఇతరుల ప్రవర్తన, విధి యొక్క శాసనం. ఈ విషయాలతో పోరాడటం, వాటిని మార్చడానికి ప్రయత్నించడం కేవలం శక్తి వృధా మరియు దుఃఖానికి కారణం. మార్చలేని దాన్ని స్వీకరించటంలోనే, దానిని భగవంతుని సంకల్పంగా భావించి తల వంచడంలోనే వివేకం ఉంది. స్వీకారమంటే నిష్క్రియాత్మకంగా ఉండటం లేదా పరాజయాన్ని అంగీకరించటం కాదు. దాని అర్థం వాస్తవికతను చూడటం మరియు దానితో శాంతంగా జీవించటం నేర్చుకోవడం. నువ్వు స్వీకరించటం నేర్చుకున్నప్పుడు నువ్వు వ్యర్థమైన సంఘర్షణ నుండి విముక్తుడవవుతావు. నీ మనసు శాంతపడుతుంది. నువ్వు విషయాలను ఎలా ఉన్నాయో అలాగే చూడగలుగుతావు. నువ్వు వాటిని ఎలా చూడాలనుకుంటున్నావో అలా కాదు. ఈ స్వీకారం నీకు ఒక అద్భుతమైన స్వాతంత్ర్యాన్నిస్తుంది. మరియు స్వీకారంతో వస్తుంది వదిలివేయటం. అంటే వెళ్ళనివ్వడం, వదిలివేయటం. ఇకపై నీ జీవితంలో భాగం కాని వాటిని వదిలివేయటం. పాత అనుబంధాలు, గడిచిన సంఘటనలు, మనసులో పెంచుకున్న కటుత్వం, భవిష్యత్తు గురించి వ్యర్థ చింతలు. నువ్వు ఈ భారాలను వదిలేసినప్పుడు నువ్వు తేలిక పడతావు. నీ ఆత్మ విముక్తి పొందుతుంది. నువ్వు వర్తమాన క్షణంలో సంపూర్ణంగా జీవించగలుగుతావు. జీవిత ప్రవాహంతో పాటు ప్రవహించగలుగుతావు. స్వీకారణము మరియు వదిలివేయటం, ఈ రెండు రెక్కలు నీ ఆత్మను శాంతి మరియు స్వాతంత్ర్య ఆకాశంలో ఎగరడానికి సహాయం చేస్తాయి. నువ్వు ఒక్క క్షణం కూడా ఏకాకిగా నేనని ఎన్నడూ విస్మరించకు. భగవంతుని సాన్నిధ్యం, ఆయన చైతన్యం నిన్ను ప్రతి క్షణం ఆవరించి ఉంది. నీ లోపల మరియు బయట వ్యాపించి ఉంది. ఆయన నీ ప్రతి శ్వాసలో ఉన్నాడు. నీ ప్రతి ఆలోచనను గ్రహిస్తాడు. నీ హృదయం యొక్క ప్రతి స్పందనను వింటాడు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఆయన కూడా నీతో పాటు నవ్వుతాడు. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన నీ వేదనను అనుభూతి చెందుతాడు. నువ్వు సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆయన నీకు నిశ్శబ్ద మార్గనిర్దేశం చేస్తాడు. నువ్వు కేవలం ఆయన సాన్నిధ్యం పట్ల ఎరుకతో ఉండవలసిన అవసరం ఉంది. నీ సంధియాలను తెరువు, నీ హృదయాన్ని తెరువు మరియు ఆయన్ను అనుభూతి చెందు. గాలిలో, నీటిలో, పువ్వులలో, నక్షత్రాలలో మరియు అన్నింటికంటే ముఖ్యంగా నీ అంతరంగంలో నువ్వు ఎన్నటికీ ఏకాకిగా లేవని ఆ పరమశక్తి, ఆ పరమ ప్రేమ సదా నీతో ఉందని నువ్వు తెలుసుకున్నప్పుడు అప్పుడు నీ భయాలన్నీ దూరమవుతాయి. నీ చింతలన్నీ తొలగిపోతాయి. నువ్వు ఒక గాఢమైన భద్రత మరియు శాంతిని అనుభవిస్తావు. భగవంతుడు సదా నీతో ఉన్నాడనే ఈ భావన నీ జీవితంలో గొప్ప ఆసరా, గొప్ప హామీ. దీనిని ఎన్నడూ విస్మరించకు. దీనిని సదా నీ హృదయంలో ధరించు. కాబట్టి ఓ ప్రియ భక్త, జీవిత మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని తుఫాన్లు రేగినా ఎన్నడూ నిరాశ చెందకు. ఎన్నడూ ధైర్యం కోల్పోకు. ప్రతి అంధకారం వెనుక ప్రకాశం దాగి ఉందని, ప్రతి వేదన తర్వాత ఆనందక్షణం వస్తుందని, ప్రతి వైఫల్యంలో విజయం యొక్క బీజం దాగి ఉందని స్మరించుకో. నీ విశ్వాసాన్ని దృఢంగా ఉంచు. నీ నమ్మకాన్ని నిలుపుకో మరియు నీ కర్మను చేస్తూ ఉండు. ఫలాన్ని పరమాత్మనిపై వదిలేయి. ఎందుకంటే నీకు ఏది శ్రేష్టమో ఆయనకు తెలుసు. స్వీకరించడం నేర్చుకో, క్షమించడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో. నీ అంతరంగిక దివ్యత్వాన్ని గుర్తించి దాన్ని వ్యక్తమవ్వనివ్వు. నువ్వు భగవంతుని ప్రియమైన అంశవని మరియు ఆయన ప్రేమ, ఆయన కరుణ సదా నీతో ఉన్నాయని తెలుసుకో. కేవలం నీ హృదయ ద్వారాలను తెరిచి ఉంచు మరియు ఆయన నిన్ను శాంతి, ఆనందం మరియు ముక్తి మార్గంలో నిస్సందేహంగా తీసుకుని వెళతాడు. ఇదే జీవిత సారం, ఇదే పరమసత్యం. దీనిలోనే స్థిరంగా ఉండు, దీనిలోనే ఆనందంగా ఉండు. జయశ్రీ రాధేకృష్ణ. నిశ్శబ్దం యొక్క శక్తిపై ఆధారపడిన మా ఈ విస్తృతమైన విశ్లేషణ మీకు ప్రేరణాత్మకంగా మరియు ప్రయోజనకరంగా నిరూపడబడిందని నేను ఆశించడమే కాకుండా సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మీకు మా ఈ భావనలు నచ్చినట్లయితే దయచేసి ఈ ప్రస్తుతికి మీ ఆదరాభిమానాలను అందించండి. దీనిని లైక్ చేయండి మరియు మీ స్నేహితులు మరియు ఆత్మీయులతో తప్పకుండా పంచుకోండి. తద్వారా వారు కూడా ఈ జ్ఞానం నుండి లాభం పొందగలరు. నిశ్శబ్దం విషయంలో మీ సొంత అనుభవాలు లేదా ఆలోచనలు ఏమిటి? మాకు క్రింద కామెంట్ చేసి తప్పకుండా తెలియచేయండి. ఇటువంటి జీవితాన్ని ఉత్తేజపరిచి మరియు మార్గనిర్దేశం చేసే అంశాలపై మరింత సమాచారం పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం విస్మరించకండి. మరియు అదే సమయంలో గంట సింహాన్ని కూడా నొక్కండి. తద్వారా మా ఏ నూతన ప్రస్తుతిని మీరు కోల్కోవరు.
మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మమ్మల్ని ఆలకించినందుకు మేము మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞులం. సదా ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు మీ అంతరంగిక శక్తులను జాగృతం చేస్తూ ఉండండి. జై శ్రీ రాధే కృష్ణ.